పేరు స్వాతి డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. మాదక ద్రవ్యాల నిషేధం ఎన్సీసీ విద్యార్థుల అవేర్నెస్ క్యాంపెయిన్ వరల్డ్ యాంటీ టొబాకో డే సందర్భంగా కరీంనగర్ లోని స్థానిక విద్యానగర్ ప్రాంతంలో ఉన్న రత్నం పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు యాంటీ టొబాకో డే సందర్భంగా అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రారంభించారు. రత్నం పాఠశాల ఎన్సీసీ ఇన్ఛార్జ్ అరుణ్ రెడ్డి సారథ్యంలో రత్నం ఎన్సీసీ విద్యార్థులు ఉదయం 7 గంటలకు ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ కు చేరుకొని విద్యార్థులు అందరూ కూడా నాసా ముక్తి అభియాన్ స్లోగన్ ఆధారంగా మాదక ద్రవ్యాలు వాడకూడదని నినాదాలు చేశారు. విద్యార్థి దశలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే మన జీవితం వ్యర్థమవుతుందని నినాదాలు చేశారు. చాలా మంది విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అనగా డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని నినాదాల్లో తెలియజేశారు. పొగాకు అనేది ప్రాణాంతకమైనదని దీని వాడకం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలియజేశారు. ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, పొగాకు, సిగరెట్, తంబాకు అలాగే ఆల్కహాల్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. రత్నం పాఠశాల ప్రిన్సిపల్ కె ప్రవీణ్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని రత్నం పాఠశాల ఎన్సీసీ విభాగం అధిపతి అరుణ్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు గానీ అవేర్నెస్ ప్రోగ్రాంలు గానీ చేయడానికి ఎన్సీసీ విద్యార్థులు ముందుంటారని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను మరియు ఎన్సీసీ విభాగం అధిపతిని అలాగే పాఠశాల అధ్యాపక బృందాన్ని మేనేజ్మెంట్ వారు ప్రశంసించారు. ఇప్పుడు చెప్పండి స్లోగన్. Stop tobacco, save life. Stop tobacco, save life. Save lungs, save life. Save lungs, save life. No for tobacco, it's for life. Slogan starting. Slogans. మాట్లాడి మీరు మాట్లాడండి వాళ్ళు ప్రకాష్ మీరేటివి అట్లా సార్ Stop tobacco, save life. Stop tobacco, save life. Stop tobacco, save life. Good morning everyone, myself I am Anvita. Today is 31st May and this is known as Anti-Tobacco Day. Today we should learn that why we should not use tobacco. Tobacco affects our lungs, heart and brain. It is like a slow poison which affects our body day by day. Tobacco is a kind of drugs. We should not use it. It slowly kills our lives. We should not be addicted to it. Drug addiction is very dangerous that it may kill ourselves. First it would be enjoyable and it starts with schools and colleges. So today we should know that how to prevent drugs from our daily lives and we should be away from it and we should maintain a healthy life. Tobacco products are being illegal but still some are being supplied. Mainly we are so lucky that we are in Karimnagar, we have some less cases. We should spread this awareness throughout India and we should develop our nation from the base and we should stop these kind of things. Okay. ఈరోజు 31st మే నో టొబాకో డే సెలబ్రేట్ వరల్డ్ వైడ్ నో టొబాకో డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. టొబాకో వాడేవాళ్ళు 2 రకాలు. ఒకటి గుట్కా, ఖైరీ, రెండోది స్మోకింగ్ చేసేవాళ్ళు. ఈ గుట్కా, ఖైరీ ఎవరైతే వాడతారో ఓన్లీ వాళ్ళకే ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళకే థ్రోట్ క్యాన్సర్ కానీ వాళ్ళకే లంగ్స్ క్యాన్సర్ కానీ రావడం జరుగుతుంది. వాళ్ళ లైఫ్ స్పైల్ అవుతుంది. రెండో రకం స్మోకింగ్. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకు డిసీజెస్ వస్తాయి. లైక్ థ్రోట్ క్యాన్సర్ కానీ లంగ్స్ క్యాన్సర్ కానీ వస్తాయి. ఇది వాళ్ళ ఒక్కరికే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి
ఒక్కరికి ఎఫెక్ట్ ఇస్తుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక సిగరెట్ తాగితే ఆ ఒక వ్యక్తికే కాదు, ఆ కుటుంబంలో ఎంతమందికి ఉన్నారో అంతమందికి ఎఫెక్ట్ ఇస్తున్నది. సో ఆ పర్సన్కే కాకుండా వారితో పాటు ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అంత డేంజరస్. ఈ టొబాకో మీద అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము రత్నం గ్లోబల్ హై స్కూల్ విద్యానగర్ నుండి ఎస్ఆర్ఆర్ కాలేజ్ వరకు మా ఎన్సిసి స్టూడెంట్స్తో ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతున్నది. అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్లో చాలామంది ఉంటారు. దీని మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం మా స్టూడెంట్స్ పరేడ్ చేయడం జరుగుతున్నది. దీని మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావడం కోసం పాంప్లెంట్ ఇవ్వడం జరుగుతున్నది, స్లోగన్స్ ఇవ్వడం జరుగుతున్నది. అందుకే ఈ పిల్లలు, ఈ స్టూడెంట్స్ అవేర్నెస్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ వారు కూడా ఇన్స్పైర్గా ఉంటారు. అందుకే ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది రత్నం గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో. సో దీనికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కు మా ఎన్సిసి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.